ఊర్లో పెద్ద మనుషులందరూ చంచలమ్మ ఇంటికి వచ్చి నమస్కారం చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కూడా నమస్కారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఏంటి ఇలా వచ్చారు అందరూ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ వారసత్వాన్ని ఎవరు తీసుకుంటారో మాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే అది అడగడానికే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ధర్మపీఠం మీద కూర్చోవాలి అని అంటే మెత్తని పరుపు మీద కూర్చున్నంత ఈజీ కాదు, దాని మీద ఎవరు కూర్చోవాలో కాస్త ఆలోచించాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఏంటి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అటువైపుగా వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవును, అది ఒక మెత్తని పరుపు కాదు, దాని ముళ్ళ కిరీటం మన తల మీద పెట్టుకున్నట్లుగానే అర్థం. నా వారసత్వాన్ని నాకు ఎవరికి ఇవ్వాలో తెలుసు బాగా, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో కూడా నాకు అర్థమయ్యింది. అందుకే నేను పంచాయతీకి వచ్చే ఆ ధర్మపీఠం మీద ఎవరు కూర్చోవాలో, నా వారసత్వం ఎవరికి ఇవ్వాలో నేను బాగా ఆలోచించి అక్కడికి వచ్చి ఊర్లో ఉన్న జనం మొత్తం చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నేను ఎవరికి ఇవ్వాలో, నా వారసత్వాన్ని ఎవరు ఎలా చేయగలుగుతారో, అన్నీ సమర్థవంతంగా ఎవరు చూసుకోగలుగుతారో అవన్నీ తెలుసుకొని మరి అక్కడికి వచ్చి నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరేనమ్మా, మీకు నచ్చినట్లుగా మీరు చెయ్యండి, కానీ మీ వారసత్వాన్ని ఎవరికి ఇవ్వాలో మీరు త్వరగా చెప్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సరే, నా నిర్ణయాన్ని నేను త్వరలోనే చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.